పూర్వం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆయుధాలైన శంఖం చక్రం ఉండేవి కావు. అసలు విగ్రహం విష్ణుమూర్తిలాగా ఉండేది కాదు. భక్తులకు భగవంతుడు ఎవరో తెలియని గందరగోళం ఏర్పడింది. దాంతో శివభక్తులు గర్భగుడి లోపల ఉన్నది శివుడు అంటున్నారు. మరోవైపు శక్తి భక్తులు ఇది అమ్మవారి విగ్రహమే అని కొట్టిపడేస్తున్నారు. ఇంకొంతమంది కుమారస్వామి అని గట్టిగా అరుస్తున్నారు. ఎవరి సంప్రదాయాలకు అనుగుణంగా వారు పూజలు చేయడం మొదలుపెట్టారు. అమ్మవారి విగ్రహం అని ఆలయంలో జంతుబలులు కూడా మొదలయ్యాయి. 1000 మందికి పైగా పండితులు, తాంత్రికులు, భక్తులు ఒక్కొక్కరు ఒక్కో వాదన. తిరుమలలో జంతుబలులు ఆపడానికి వైకుంఠం నుండి ఆదిశేషుడే దిగి వచ్చిన సందర్భం అది. ఆ రోజు రాత్రి ఆనంద నిలయం తలుపులకు తాళాలు వేసిన తర్వాత ఏం జరిగింది? ఎందుకని స్వామివారి మూలమూర్తికి శంఖచక్రాలు లేవు? ఇంతకీ ఆ గర్భగుడి లోపల ఉన్నది విష్ణువా, శివుడా లేక శక్తి దేవత? తిరుమల ఇకపైన ఓ శివాలయమా అనేటటువంటి ఎన్నో నమ్మశక్యం కాని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వాటన్నిటిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతీ దేవిని కన్యాదానం ఇచ్చిన మహానుభావుడు ఆకాశరాజు. ఆ ఆకాశరాజు సోదరుడే తొండమానుడు. తొండమాన్ చక్రవర్తికి శ్రీనివాసుడు అంటే వల్లమాలిన భక్తి. అల్లుడి గారి కోసం ఆనంద నిలయం కట్టించింది తొండమాన్ చక్రవర్తి. నిత్యం బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమాన్ చక్రవర్తి కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామితో సంభాషణలు చేసేవాడు. అయితే ఆకాశరాజు మరణంతో రాజ్యం ఎవరికి చెందాలన్న వివాదం వచ్చింది. రాజుకు తమ్ముడిని కనుక తనకే చెందాలని తొండమానుడు అంటే, కాదు మా తండ్రి జయించిన రాజ్యం కొడుకునైనా నాకే చెందాలని పద్మావతీదేవి తమ్ముడు వసుదానుడు వాదించాడు. అలా ఇద్దరి మధ్య వివాదం పెరిగి యుద్ధంలో గెలిచిన వారిదే రాజ్యం అనే ఒప్పందానికి వచ్చారు. ఇద్దరు తమ తమ సైన్యాలను సిద్ధం చేసుకుని సహాయం కోసం శ్రీనివాసుని దగ్గరకు వచ్చారు. అప్పుడు స్వామివారు, నేను ఒక్కడినే ఉన్నాను, ఇద్దరూ నాకు కావలసిన వారే కదా, ఎవరికి సహాయం చేయమంటావు అని పద్మావతీదేవిని అడిగాడు. అప్పుడు పద్మావతీదేవి, నా తమ్ముడు చిన్నవాడు, తండ్రి లేనివాడు, ఒంటరివాడు. నా పినతండ్రి ఒకరికి సహాయపడే శక్తి ఉన్నవాడు, తనని తాను రక్షించుకోగలడు, కాబట్టి వసుదానుడికి సహాయపడటమే ఉచితం అంటుంది. పద్మావతీదేవి చెప్పినట్టే వసుదానుడికి సహాయం చేద్దామని స్వామివారు నిశ్చయించుకుంటాడు. కానీ భక్తుడిని కాపాడడం భగవంతుని బాధ్యత. అందుకే తన భక్తుడి రక్షణ కోసం తన శంకు చక్రాలను తొండమానుడికి ఇచ్చేస్తాడు. ఇక యుద్ధం మొదలై శ్రీనివాసుడు వదిలే బాణాలకు తొండమానుడి సైన్యం మొత్తం నశించిపోతుంది. అది తట్టుకోలేని తొండమానుడు ఎలాగైనా యుద్ధంలో గెలవాలని శ్రీనివాసుడిచ్చిన సుదర్శన చక్రాన్ని వసుదానుడి మీదకు విసురుతాడు. అయితే అతడిని రక్షించాలని శ్రీనివాసుడు అడ్డం వెళ్ళగా సుదర్శన చక్రం వచ్చి స్వామివారి నుదుట తగిలి గాయం అవుతుంది. వెంటనే శ్రీనివాసుడు స్పృహ కోల్పోతాడు. దీంతో రెండు వైపులా యుద్ధం ఆపేసి స్వామివారికి పరిచర్యలు చేయడంలో కాసేపు మునిగిపోతారు. ఈ విషయం తెలుసుకున్న పద్మావతీదేవి పరుగున అగస్త్యమునితో కలిసి యుద్ధభూమికి వచ్చి శ్రీనివాసుని సేద తీరుస్తుంది. తరువాత అగస్త్య మహర్షి శ్రీవారి సమక్షంలో ధనాగారాన్ని, సైన్యాన్ని 2 భాగాలుగా విభజించి తొండమాన్ చక్రవర్తికి తొండమానుడిని, వసుదానుడికి నారాయణ వరాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తాడు. అలా యుద్ధంలో తొండమాన్ చక్రవర్తికి సహకరించిన శంకు చక్రాలు తిరిగి యుద్ధానంతరం స్వామి వద్దకు వెళ్ళిపోయాయి. అయితే తొండమాన్ చక్రవర్తి స్వామివారి పాదాలపై పడి తను చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు అతనిని క్షమించి ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఒక వింత కోరిక కోరుకున్నాడు. అదేంటంటే, స్వామి, నీవు నాకు శంకు చక్రాలు ఇచ్చిన విషయం మనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా ఉండాలి. నిన్ను శంకు చక్రాలు ధరించకుండా చూసిన భక్తులు నన్ను నువ్వు అనుగ్రహించావని తెలిసేలా వరం ఇవ్వమని ఒక వింత కోరిక కోరతాడు. భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సరే అని చెప్పి, నా సహజమైన ఆయుధాన్ని నేను వదిలినప్పటికీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంకు చక్రాలను పోలినవి చేయించినప్పుడు నేను ధరిస్తానని స్వామివారు అనుగ్రహించారు.
ఇక అప్పటి నుండి స్వామివారి చేతులలో సుదర్శన చక్రము, పాంచజన్య శంఖము లేకుండా విగ్రహంగా మారిపోయారు. స్వామివారి విగ్రహం ఎలా ఉండేదంటే విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేకుండా ఉండేవి. అయినా కూడా ఎంతో కాలం ధ్రువబేరానికి వైఖానస ఆగమ పద్ధతులలోనే విష్ణుమూర్తి రూపమనే భావనతో ఆరాధనలు జరుగుతుండేవి. అయితే 11వ శతాబ్దంలో శైవమత ప్రచారం ఉన్మాదంగా రూపాంతరం చెంది కులోత్తుంగ చోళుడు విష్ణు క్షేత్రాలను నాశనం చేసేదాకా వచ్చింది. అదే సమయంలో యాదవరాజు ఆ నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చక్కని ధార్మికుడు, దైవభక్తి కలిగినవాడు. కానీ రాజుకి శాస్త్రజ్ఞానం తక్కువ. తిరుమలలో శ్రీవారికి సేవ చేస్తున్న వైఖానస పూజారులు ఆలయ నిర్వహణ విధుల్లో విఫలమయ్యారని యాదవరాజు వారికి శిక్ష విధించగా వారు ఆలయం వదిలి వెళ్ళిపోయారు. అనుభవజ్ఞులైన వైష్ణవ పండితులు లేని కల్లోల కాలంలో కొంతమంది శైవులు, శాక్తేయులు తమ సొంత ప్రయోజనాలను పొందేందుకు పరిస్థితిని ఉపయోగించుకోవడం ప్రారంభించారు. తిరుమలలో విగ్రహానికి విష్ణు చిహ్నాలైన ఆయుధాలేమీ లేకపోవడంతో ముందుగా శాక్తేయులు వచ్చి అది శక్తి విగ్రహం అని రాజుగారితో అన్నారు. అప్పుడు యాదవరాజు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహం అనడానికి సాక్ష్యాలు ఏంటి అన్నాడు. అప్పుడు వారు ధ్రువబేరానికి పొడవైన కేశాలు ఉండడం, ప్రతి శుక్రవారం పసుపు నీళ్లతో అభిషేకించడమే కాకుండా ధ్రువబేరానికి 6 అడుగుల పొడవైన చీర వంటి వస్త్రాన్ని కట్టడం కూడా శాక్తేయులు సమర్థనగా చూపించారు. అసలు పురుషదేవుళ్లకు చీర కట్టి పసుపుతో అభిషేకం చేస్తారా? చేయరు కదా. కాబట్టి అది దేవతా విగ్రహమే అన్నారు. అవే కాకుండా ఆనంద నిలయం పైన ప్రతి మూల 2 సింహాల చొప్పున 8 సింహములు ఉన్నాయి. సింహాలు శక్తిపీఠం పైనే ఉంటాయి. వీటితో పాటు అప్పట్లో ఉత్తర భారతదేశం వారు స్వామిని బాలాజీ అని పిలిచేవారు. ఇవన్నీ సాక్ష్యాలుగా చూపించి తిరుమలలో ఉన్నది వెంకటేశ్వర విగ్రహం కాదు, అమ్మవారి విగ్రహమే అని వాదించారు. వీటితో తికమకపడిన యాదవరాజు అమ్మవారి విగ్రహంగా పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు వారు ఆలయ గౌరవాన్ని అతిక్రమించి వామాచార పద్ధతుల్లో జంతు బలులు వంటి తీవ్రమైన చర్యలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత కొందరు శైవులు వచ్చి ఆ మూలమూర్తి శివుడని, విష్ణువు కాదని, శైవ ఆగమ విధానాల ప్రకారం పూజలు జరగకపోతే రాజ్యానికి అరిష్టమని రాజుతో పోరు పెట్టారు. అప్పుడు యాదవరాజు అది శివుడి విగ్రహమే అని ఎలా అంటారు అన్నాడు. అప్పుడు శైవులు ఇలా అన్నారు: విగ్రహానికి విష్ణు చిహ్నాలైన గద, పద్మాలు, శంఖం, చక్రం లాంటి ఆయుధాలేమీ లేవు కాబట్టి అది విష్ణు విగ్రహం కాదు. పైగా ఆ విగ్రహానికి జటాజూటాలు ఉండడం విశేషం. ఆ జటాజూటం అనేది శివుని చిహ్నం కదా. విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉన్నాయి. నాగాభరణం శివుని భూషణం కానీ విష్ణువువి కావు అన్నారు. అలాగే ఈ పర్వతంపై శివుడు తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తుండడం ఒక కారణం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో 1 రోజుల పాటు ప్రత్యేకంగా ఆ విగ్రహానికి బిల్వపత్ర పూజ జరుగుతుంది. బిల్వాలతో శివుడిని మాత్రమే పూజిస్తారు అనేసరికి శివుడి విగ్రహమే అనే సందేహానికి బలమిచ్చినట్టు అయ్యింది. తర్వాత రాజుగారి వద్దకు కుమారస్వామి భక్తులైన స్కాందులు వచ్చి ఆ విగ్రహం శివుడు కాదు, అమ్మవారి విగ్రహం కాదు, అది కుమారస్వామి విగ్రహం అని అనడం మొదలుపెట్టారు. కుమారస్వామి విగ్రహమే అనడానికి వారు కొన్ని సాక్ష్యాలు చూపించారు. అవేంటంటే వామన పురాణం ప్రకారం కుమారస్వామి తారకాసురుని సంహరించాడు. ఆ తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు వెంకటాచలంలో తపస్సు చేసినట్టుగా ప్రస్తావన ఉంది. వెంకటాచలంలోని పవిత్ర తీర్థంలో కుమారస్వామి స్నానం చేస్తూ దోష నివృత్తిని పొందినందువల్ల అది కుమారధార తీర్థం అని ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా అక్కడ ఉన్న పుష్కరిణిని స్వామి పుష్కరిణి అంటారు. భీమసేనుడిని భీమా అని, సత్యభామను భామ అని పిలిచినట్లే స్వామి అనే పేరు సుబ్రహ్మణ్య స్వామికి గాక మరెవరికీ లేదన్నారు. ఇక్కడ పుష్కరిణి పేరు స్వామి పుష్కరిణి కనుక దానికి దక్షిణాన నెలకొన్న స్వామి కుమారస్వామి అని వాదించారు. విగ్రహానికి 2 భుజాల మీద నాగాభరణాలు ఉన్నాయి. విష్ణువుకు నాగాభరణాలు ఎప్పుడూ లేవు. అంతేకాక వెంకటేశ్వర స్వామి నడుము మీద చేయి పెట్టినట్టుగా ఉన్నది కటిహస్తము కాదు. అది కుమారస్వామి శక్తాయుధం పట్టుకోవడానికి అలా పెట్టారు కాబట్టి తిరుమలలోని మూల విరాట్టుగా ఆ కుమారస్వామి నిలిచారనే వాదన బలంగా వినిపించారు. అప్పుడు రాజు అన్నాడు, శక్తాయుధం పట్టుకోవడానికి చెయ్యి అలా పెట్టారు అన్నారు కదా, మరి ఆయుధం ఏది అని. అప్పుడు స్కాందులు అన్నారు, స్వామి తపస్సు కోసం వచ్చాడు కాబట్టి యుద్ధకాలపు వీరుడికి ఉండే ఆయుధాలేవి కుమారస్వామి చేతిలో లేవు అన్నారు. అయితే విష్ణుమూర్తి నాభిలో కమలం ఉండి
ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభి కమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండడంతో బ్రహ్మ కూడా కావచ్చని కొందరు, కాలభైరవుని విగ్రహమేమోనని మరికొందరు వాదించారు. ఆ విధంగా శాక్తేయులు, శైవులు, స్కాందులు అందరూ తిరుమల విగ్రహాన్ని ఇతర దేవతా విగ్రహంగా చెప్పడమే కాకుండా వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ ప్రాంగణంలో రకరకాల పూజలు చేయడం, అమ్మవారి కోసం బలులు ఇవ్వడం వంటివి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకున్నాయి. అంతటి గందరగోళ పరిస్థితులలో అక్కడి శ్రీవైష్ణవులు రాజసభలో తమ వాదనను నిరూపించుకోలేకపోయారు. తిరుమలలో గుంపులు గుంపులుగా మా దేవుడంటే మా దేవుడు అంటూ అందరూ వాదించుకోసాగారు. అప్పుడు వారందరికీ జ్ఞానోదయం కలగజేయడానికి ఆ ఆదిశేషుడే దిగి రావాల్సి వచ్చింది. అయితే యాదవరాజుపై శైవులు, స్కాందులు, శాక్తేయుల ఒత్తిడి రోజు పెరుగుతుండడం, రాజుకు శాస్త్రం మీద పెద్దగా పట్టు లేకపోవడం వలన సతమతమవుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీరంగంలో ఉన్న ఆదిశేషుడి అవతారమైన శ్రీ రామానుజులకు కొందరు వైష్ణవులు చెప్పి పరిస్థితులు చక్కదిద్దవలసిందిగా ప్రార్థించారు. అందుకు తీవ్ర మనస్తాపం చెందిన శ్రీ రామానుజుడు శ్రీరంగం నుండి వెంటనే బయలుదేరి తిరుపతికి చేరుకున్నాడు. అక్కడ రాజుగారికి తనను పరిచయం చేసుకొని తనకు వారికి మధ్య వాదముకు అవకాశం కల్పించమని, తరువాత రాజు నిష్పక్షపాతంగా నిర్ణయం చేయవచ్చని అన్నాడు. అయితే ఏదైనా వాదన సరిగ్గా నిలవాలంటే ఆ వాదన శాస్త్ర ప్రమాణంతో, పురాణ నిర్దేశంతో ఉండాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువా, శివుడా, శక్తియా, కుమారస్వామియా, కాలభైరవుడా, బ్రహ్మణ అనే విషయంపై శ్రీరామానుజుడు ఈ విధంగా చెప్పాడు. ముందుగా శాక్తేయులతో ఇలా అన్నాడు: ప్రతి శుక్రవారం రోజు విగ్రహానికి పసుపు నీళ్ళ అభిషేకం చేయడం వలన అమ్మవారి విగ్రహం అంటున్నారు కదా. నిజానికి పసుపుతో అభిషేకం స్వామివారికి కాదు, స్వామివారి వక్షస్థలంలో ఉండే లక్ష్మీదేవికి. అలాగే ఆనంద నిలయం పైన సింహాలను చూసి శక్తి ఆలయం అంటున్నారు. కానీ ఆగమం ప్రకారం సింహాలను శౌర్యానికి గుర్తుగా చూపిస్తారు. వెంకటేశ్వర స్వామి మహాశౌర్యవంతుడు కదా, అందుకని అవి ఉన్నవి. ఇక స్వామివారిని బాలాజీ అని పిలిస్తే మీరేమో బాలా త్రిపుర సుందరదేవి అంటున్నారు. ఎక్కడైనా ఉత్తర భారతీయులు అమ్మవారిని బాలా అని పిలుస్తారా చెప్పండి? లక్ష్మీమాత, కాళీమాత అని మాత అంటారు, కానీ బాలా అని ఎక్కడ పిలిచారు? పైగా ఉత్తర భారతదేశంలో ఉన్న అజ్మీర్లో హనుమంతుడిని బాలాజీ అని పిలుస్తారు. అందుకని బాలాజీ అనే పేరు పురుష దేవతలకు ఉపయోగించే పేరు. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారిని బాలాజీ అని పిలవడానికి కారణం, పూర్వం శుక్రవారం రోజు స్వామిని మోహిని అవతారంగా సేవించేవారు. ఆ సేవ ఎన్నో వందల సంవత్సరాల వరకు కొనసాగింది. ఆ విధముగా ఉన్న స్వామిని చూసి ఉత్తరాది వారు బాలాజీ అని కీర్తించేవారు. వారి భాషలో బాలా అంటే యవ్వనంలో ఉన్న స్త్రీ అని అర్థం. అలాగే ఈ విగ్రహం శ్రీదేవత అయితే శ్రీ విగ్రహానికి ఉండవలసిన వక్షస్థలం లాంటివి కనిపించాలి కదా. అలాంటివేవీ లేవు కాబట్టి విగ్రహం అమ్మవారు కాదు అని ఖండించాడు. రామానుజుల వారు అలా మాట్లాడేసరికి వాళ్ళందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇక విగ్రహం బ్రహ్మదేవుడు అంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. పద్మపీఠంపై ఒక్క బ్రహ్మదేవుడు మాత్రమే నిలిచి ఉండడు కదా. ఒకవేళ నిలిచి ఉన్నా ఆ బ్రహ్మదేవునికి వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నం ఉండదు కాక ఉండదు. అందువలన స్వామివారి విగ్రహం బ్రహ్మదేవునిది కానే కాదు. పైగా ప్రతిరోజు సుప్రభాతానికి ముందుగా బ్రహ్మముహూర్త వేళలో బ్రహ్మదేవుడు కూడా స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తాడని ప్రతీతి. అర్చకులు కూడా ప్రతిరోజు బ్రహ్మదేవుడు ఆ స్వామివారిని పూజించడానికి గాను ఒక బంగారు పాత్రలో జలాన్ని ఉంచుతారు. దానినే భక్తులకు బ్రహ్మతీర్థంగా ఇస్తున్నారు కూడా. వాస్తవానికి బ్రహ్మదేవుని కోరికపైనే లీలామానుషుడైన శ్రీ మహావిష్ణువు ఈ సౌమ్య రూపంతో వెంకటాచలపతి పేరుతో వెలిచాడు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేయించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రతి ఏటా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి తిరుమల మీద ఈ మూర్తి బ్రహ్మదేవుడు కాదుగాక కాదని పురాణాలు చెబుతున్నాయి. ఇక రామానుజుల వారు శైవుల వైపు మళ్లారు. జటాజూటం ఉండడం వలన మీరు శివుడని అంటున్నారు. జడలు కట్టిన కేశాలు శివుడికి మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి జడలు కట్టిన విస్తారమైన శిరోజాలు ఉన్నాయి. వెంకటాచలానికి వచ్చే నాటికి విష్ణువుకు కురులు జడలు కట్టాయని పురాణంలో ఉంది. ఇక స్వామివారి చేతికి నాగాభరణములు ఏ విధంగా లభించాయి అంటే, భవిష్యోత్తర పురాణంలో ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునకు ఆదిశేషుని చిహ్నంగా నాగాభరణములు బహూకరించినట్లు ఉంది.
బ్రహ్మాండ పురాణం 2వ అధ్యాయంలో ఆదిశేషుడు సందర్భాన్ని బట్టి పడకగా, ఛత్రంగా, ఆసనంగా, ఆభరణంగా మారుతాడని ఉంది. అంతేకాకుండా పూర్వం ఆదిశేషునికి వాయుదేవునికి జరిగిన ఘర్షణలో ఇక్కడికి ఎగిరిపడిన శేషుణ్ణి చేతిలోకి తీసుకొని ఆ ఆదిశేషుణ్ణి తాను ఆభరణంగా చేసుకుంటానని, ఆ శేషుని మీదే స్థిరంగా నిలిచి శేషాచలపతిగా ప్రసిద్ధి పొందుతానని కూడా శ్రీ మహావిష్ణువు చెప్పాడని పురాణాలలో స్పష్టంగా ఉంది. అప్పుడు శివభక్తులు ఇలా అన్నారు: విష్ణువుకు తులసీ దళాలతో అర్చిస్తారు, శివుడికి బిల్వ దళాలతో అర్చిస్తారు. కాబట్టి తిరుమలలో ఉన్నది విష్ణువు విగ్రహం కాదని శైవులు వాదించారు. అప్పుడు రామానుజుల వారు ఇలా అన్నారు: బిల్వ పత్రార్చన అనేది శివునికే కాదు, లక్ష్మీదేవికి కూడా ఉన్నది. అసలు బిల్వ వృక్షం పుట్టినది లక్ష్మీదేవి చేతి నుంచే. లక్ష్మీదేవికి బిల్వ వృక్షం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ దేవిని వక్షస్థలమందు ఉంచుకున్న స్వామివారిని బిల్వ పత్రాలతో పూజిస్తారు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని బిల్వ దళాలతో అర్చించే స్థుతి కూడా ఉంది. తులసి వలె బిల్వం కూడా విష్ణు ఆలయాలలో పూజలకు వినియోగిస్తారని రామానుజులు వివరించారు. అంతేకాకుండా వరాహ పురాణంలో ఋషులెందరో విష్ణువు గురించి తపస్సు చేస్తూ బిల్వ దళాలతో అర్చించినట్టు స్పష్టంగా ఉందని అన్నారు. పైగా శివుని ఆగమం ప్రకారం శివునికి రూపముతో ఆరాధించడం అనేది లేదు, కేవలం లింగ పూజ మాత్రమే ఉంది. కాబట్టి శివుని యొక్క విగ్రహం అనుటకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో ఆ వాదన కూడా చెల్లిపోయింది. అంతేకాకుండా క్షేత్ర అధిష్టాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే క్షేత్రపాలకుడు శివుడు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా ఈశాన్య దిక్పాలకునిగా ఈశ్వరుడు ఆహ్వానించబడుతూ ఉంటాడు. ఇవన్నీ విన్న స్కాందులు లోపల ఉన్నది కుమారస్వామి అని వాదిస్తున్నారు. అప్పుడు శ్రీ రామానుజుల వారు ఇలా అన్నారు: కుమారస్వామి తపస్సు కోసం ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయుధాలు వదిలేశారని మీరు అన్నారు కదా, కానీ అది నిజం కాదు. వనవాసానికి వెళ్ళిన రామ లక్ష్మణులు గాని పాండవులు గాని ఆయుధాలు వదిలినట్టు ఎక్కడా లేదు కదా. అదీగాక వామన పురాణం 22, 23వ అధ్యాయాలలో కుమారస్వామి తపస్సు చేయడానికి వెళ్తూ వెంట తన శక్తి ఆయుధం తీసుకువెళ్ళినట్టు స్పష్టంగా ఉంది. ఇక ఇక్కడ ఉన్నది స్వామి పుష్కరిణి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అంటున్నారు కదా, అది కూడా అబద్ధం. స్వామి పుష్కరిణి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కోనేరులకు స్వామి వంటిది, ప్రభువు వంటిది. స్వామి పుష్కరిణిలో స్వామికి అర్థం తీర్థాలన్నిటిలో శ్రేష్టమైనదని వామన, వరాహ, బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలు చెబుతున్నాయి. అంతేగాని సుబ్రహ్మణ్యునికి ఆ స్వామికి సంబంధం లేదు. అంతేకాదు, స్కందుడికి ముందుగా ఒక ముఖమే ఉంది. తరువాత కృత్తికుల పోషణలో ఆయన షణ్ముఖుడై 12 భుజాలను పొందాడు. ఇక్కడ ఒకే ముఖం 4 భుజాలు ఉన్న విగ్రహం స్కందుడని ఎలా చెప్పగలరని రామానుజుడు ప్రశ్నించాడు. అయితే దేవసేనాధిపతి అయిన కుమారస్వామి తారకాసురుని సంహరించడం వలన బ్రహ్మహత్యా దోషం వెంటాడింది. దాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగి చివరకు కైలాసానికి చేరుకొని పరమేశ్వరుణ్ణి శరణు వేడితే భూలోకంలో వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్న విష్ణుమూర్తి గురించి తపస్సు చేయమని పరమశివుడు కుమారస్వామిని ఆదేశించాడు. స్కందుడు వెంకటాచల క్షేత్రంలో ఉన్న తీర్థంలో రోజూ 3 సార్లు స్నానం చేసి వాయు సమక్షంలో నారాయణుని గూర్చి తపస్సు చేసేవాడని స్పష్టంగా వామన పురాణం 21వ అధ్యాయం 2వ భాగంలో ఉంది. కుమారస్వామి ఆ తీర్థంలో స్నానం చేస్తూ దోష నివృత్తిని పొందినందువల్ల అది కుమారధారా తీర్థం అని ప్రసిద్ధి పొందింది. ఒకవేళ తిరుమల క్షేత్రంలో ఉన్నది కుమారస్వామి అయితే తన గురించి తనే తపస్సు చేశాడా అన్నాడు. అంతేకాదు, పురాణాల పరంగా ఆదిశేషుడు, వాయుదేవుడు ఈ పర్వతంపై తపమాచరించారు. అంత మాత్రాన ఇది వాయుక్షేత్రమో శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించాడు. అయితే ఇన్ని చెప్పినా కొందరు ఇలా వాదిస్తున్నారు: రామానుజుల వారు తిరుమలలో నెలకొన్నది కుమారస్వామి కాదు, శివుడు కాదని చెప్పారు. కానీ విష్ణువు అనడానికి రుజువులేమిటి? ఎక్కడైనా విష్ణువు చేతిలో ఆయుధాలు లేకుండా నిలబడినట్టు ఈ భంగిమలో ఉందా? ఒక హస్తం పాదాలను చూపిస్తూ ఉంటే మరొక హస్తం నడుము మీద వేసి ఉంది. పైనున్న 2 చేతులు ఖాళీగా ఉన్నాయి. ఇది విష్ణు లక్షణమని ఏ విధంగా చెప్పగలరు అన్నారు. దానికి రామానుజుడు శంఖచక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో తొండమాన్ చక్రవర్తికి తన శంకుచక్రాలు ఇచ్చినట్టు సందర్భాలు వివరించారు.
స్వామివారు తొండమాన్ చక్రవర్తికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకోమంటే శ్రీహరి శంఖ చక్రాలు ఇచ్చినట్టు తరతరాలుగా తెలిసేటట్టు ఆ ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు. ఆ కోరికను మన్నించిన స్వామివారు ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించాడు. అవే కాక రామానుజుల వారు పురాణాలలో ఉన్న ఎన్నో సాక్ష్యాలు నిరూపించాడు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి ఆనాటి నుండి ఈ కొండపైనే నివాసం ఉన్నట్టు సర్వలోక విదితం. అందుకే ఇది ఆది నుండి విష్ణు క్షేత్రమే. భృగు మహర్షి, శుకుడు, ప్రహ్లాదుడు వంటి పుణ్యాత్ములు ఈ పర్వతంను శ్రీ మహావిష్ణువు శరీరంగా భావించి దాన్ని పాదాలతో తొక్కరాదని పర్వతం సమీపాన నివసిస్తూ శ్రీమన్నారాయణుడి సాక్షాత్కారం కోసం తపస్సు చేసినట్టు వామన పురాణం చెబుతుంది. కాబట్టి ఈ క్షేత్రంలో వెలిసిన ఈ మూర్తి శివుడు కాదు, అమ్మవారు కాదు, కుమారస్వామి కూడా కాదు. ముమ్మాటికి వెంకటేశ్వరుడని పిలువబడుతున్న శ్రీ మహావిష్ణువే అని రుజువు చేశాడు. ఇన్ని సాక్ష్యాలు చూపించేసరికి వారందరికీ దిమ్మ తిరిగిపోయింది. అప్పుడు యాదవరాజు ఇలా అడిగాడు, శైవ పండితులు ఇంకేమైనా వాదించదలుచుకున్నారా అని. అప్పుడు వారు వాదములతోనూ ప్రమాణములతోనూ గెలవలేము అని నిర్ధారించుకొని ఇలా అన్నారు, రామానుజుని వాదాన్ని మేము అంగీకరించినా ఆ తిరుమల దైవం అంగీకరించాడని చెప్పగలిగితే మేం పూర్తిగా సంతుష్టులమవుతాం. మీ నారాయణుడే అయితే నిరూపించండి అని మరో ముడివేశారు. అప్పుడు యాదవరాజుకు కొంత కోపం వచ్చి వాదోపవాదాలలో పూర్తిగా పరాజయం పొందిన తర్వాత ఇంకా తగాదా కొనసాగించాలని చూడటం సమంజసం కాదన్నాడు. అప్పుడు శ్రీ రామానుజుల వారు మాత్రం ఈ శైవుల వాదాన్ని పూర్తిగా ఖండించి శాశ్వతంగా ఈ వివాదాన్ని నివారించాలని అనుకున్నారు. సరే, మనం శ్రీవారి ఆలయంలో శివ విష్ణుమూర్తులకు సంబంధించిన ఆయుధాలను ఉంచి తలుపులు వేద్దాం. మరునాడు ఉదయం స్వామి ఏ ఆయుధాలను స్వీకరిస్తారో చూద్దాం అన్నారు. దానికి వారందరూ దేవుడు దిగివచ్చి ఆయుధాలు తీసుకోడు కదా అని ఎంతో సంతోషించి ఒప్పుకున్నారు. అప్పుడు యాదవరాజు శైవ వైష్ణవ పండితుల సమక్షంలో విష్ణు ఆయుధాలైన బంగారు శంఖచక్రాలను, అలాగే శంకరుడి హస్తభూషణాలైన త్రిశూల డమరుకాలను ఆనంద నిలయంలో పెట్టి రాత్రి ఆలయాన్ని మూసేసి రాజుగారి సమక్షంలో రాజముద్ర కూడా వేశారు. అయితే ద్వారాలు తెరవకుండా రాజముద్ర వేసినా కూడా వారికి ఒక అనుమానం వచ్చింది. అదేంటంటే, ఒకవేళ రామానుజుల వారు రాజుగారితో కలిసి విగ్రహానికి ఆయుధాలు అలంకరిస్తారేమో అని. అందుకే కొన్ని వందల మంది రాత్రంతా కాగడాలు పట్టుకొని ఆనంద నిలయం చుట్టూ కాపలా కాశారు. శ్రీ రామానుజుల వారు మాత్రం మండపంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. మరునాడు ఉదయం వారందరూ రాజుతో కలిసి వచ్చి ద్వారాలు తెరవగానే అందరి కళ్ళలో ఆశ్చర్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు ధరించి దర్శనమిచ్చారు. మొత్తానికి తిరుమలలోని మూల విరాట్టు శ్రీనివాసుడేనని నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు. ఈ అద్భుత సంఘటనతో యాదవరాజు రామానుజుని శిష్యుడయ్యాడు. తర్వాత రామానుజుల వారు తిరుమలలో 3 శాసనాలు చేశారు. మొట్టమొదటిది, స్వామివారి విగ్రహం విష్ణుమూర్తి అని తెలియజేయడానికి 3 నామాలు పెద్దవిగా ఉండాలని మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీనివాసుడికి 3 నామాలు అలంకరించారు. అందుకే ప్రతి శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరితో 3 నామాలు అలంకరిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారి కళ్ళు నామాలతో మూసి ఉంటాయన్నమాట. గురువారం మాత్రం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అయితే సాధారణ రోజులకి రెట్టింపుగా బ్రహ్మోత్సవాల సమయంలో ఈ తిరునామానికి 32 తులాల పచ్చకర్పూరంతో పాటు 3 తులాల కస్తూరిని ఉపయోగిస్తుంటారు. అలా శ్రీవారికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. ఇక రెండవ శాసనం, స్వామివారి మూలమూర్తి నుండి శంకు చక్రాలు ఎప్పటికీ తీయకూడదు అని. అందుకే అభిషేకం సమయంలో కూడా శంకు చక్రాలను తీయకుండా అలాగే ఉంచుతారు. ఇక మూడవది, స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఎప్పుడూ కనిపించాలి అని. శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి అంతకు ముందే వేంచేసి ఉన్నారు. కానీ రామానుజులు వ్యూహలక్ష్మిని బంగారంతో చేయించి ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త శుక్లపక్ష ద్వాదశి రత్నమాలికా యోగంలో వ్యూహలక్ష్మిని రామానుజుల వారు కనిపించేలా చేశారు. అంతేకాదు, తిరుమల శ్రీనివాసుని సేవ కోసం జీయర్, ఏకాంగి వ్యవస్థలను భగవద్ రామానుజులు ఏర్పాటు చేశారు. అయితే మిత్రులారా, రామానుజుల వారు చేసిన వాదన గురించి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి.
అలాగే ఇంతటి అద్భుతాలు జరిగిన తిరుమలకు మీరు ఎప్పుడైనా వెళ్ళారా, వెళ్ళలేదా? ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమంది ఆ వెంకటేశ్వర స్వామి భక్తులో అందరికీ తెలుస్తుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.